దేవుడైన యెహోవా నీలమంటితో నరుని నిర్మించి, నరుడు అన్నాడు దాన్ని, ఆ నీలమంటితో నిర్మించిన దానిని. తర్వాత ఆ యొక్క నీలమంటితో నిర్మించిన ఒక రూపాన్ని తీసి, ఆ రూపములోని ఒక ముక్కును చేసి, నోరుని చేసి, కళ్ళను చేసి, ఆకారాన్ని చేసి, ఆ యొక్క మరి ముక్కులుగా తయారు చేసి, ఆ యొక్క మరి ముక్కులు ఏం చేశాడంట, వాని యొక్క ముక్కులు ఏమోదాడంట. చదవండి ఒకసారి ఆ మాట. దేవుడైన యెహోవా నీలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రం అన్నాడు. నాసికారంధ్రం అంటే ముక్కే. మళ్ళీ ముక్కు అని ఉందాడా, ఇంకోటి అని ఉందా. నాసికారంధ్రం అంటే నాసిక అంటే ఊపిరి బయటకి తీసుకునేది, వదిలేదు. ఈ నోరు కూడా ఉంది కదా, నోరులో కూడా కొంత వస్తుంది. అయినప్పుడు కూడా ప్రత్యేకించబడిన పార్ట్ ఏంటంటే ముక్కు. ఓ మంచి పోయాడా ఉన్నాడా అనటానికి దేన్ని బట్టి ఐడెంటిఫై చేస్తాడు, ముక్కే. అర్థమవుతుందా? ఓ మంచి ఉన్నాడా, పోయాడా, చనిపోయాడా, బ్రతికాడా అనటానికి ఆ ముక్కులో శ్వాస ఎప్పుడైతే వాగిపోయిందో ప్రియులారా, మానవుడు నిర్జీవమైన చనిపోయాడని మనం ఐడెంటిఫై చేసుకున్నాం. కనుక అతని నాసికారంధ్రములో, నాసికారంధ్రం అంటే నాసిక అంటే ఊపిరిని వదిలేసి తీసేటటువంటి నాసికారంధ్రములో జీవవాయువును వదాడంట. ఏమోదాడంట? జీవవాయువును వదాడంట. ఆ జీవవాయువు ద్వారా నరుడు జీవాత్మయను అంటే జీవించే ఆత్మయను. ఇప్పుడు నేలమంటితో నిర్మించిన ఈ రూపములో, ఈ యొక్క రూపముతో చేయబడిన నాసికారంధ్రముగా ఉన్న ఈ రంధ్రములో ఆయన జీవాత్మను ఊదినప్పుడు మనిషి ఏమయ్యాడు? జీవాత్మ అయిపోయాడు.